అందరికీ నమస్కారం. అన్నాస్ కిచెన్కి స్వాగతం, సుస్వాగతం. రుచికరమైన బెండకాయ చారు ఎలా చేయాలో ఈ వీడియోలో తప్పక చూడండి. ఎంత కలర్ఫుల్గా బెండకాయ చారు. మన బెండకాయ చారు చేయాల్సిన పదార్థాలు: ఆనియన్స్. మనం పొయ్యి మీద బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇట్లా మధ్యలోకి కోసి వేసుకోవాలి. చారుకు అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కలపాలి. అది కలిపిన తర్వాత మనకు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేయడానికి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు చారుకు ఎంత పడుతుందో అంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బెండకాయ చారు ఎప్పుడైనా బౌల్లో చేసి చాలా రుచిగా బాగుంటుంది. అవి బాగా వేగాక కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి. వచ్చాక కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం కడాయిలో చేస్తే వేరే టేస్ట్ ఉంటుంది, ఇట్లా బౌల్లో చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి, బౌల్లో చాలా టేస్ట్గా ఉంటుంది. అవి వేగాక తర్వాత కొంచెం బెండకాయలు మనము ఫ్రైకి కర్రీకి కట్ చేసినట్టు కాకుండా కొంచెం మీడియం మధ్య వరకు కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజులు ఉంటేనే చాలా బాగుంటుంది. తర్వాత వేగాక కొంచెం మనం చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వేసుకొని కొంచెం కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఈ బెండకాయ చారులకు 4 టమాటాలు మధ్యలో కట్ చేసి 4 ముక్కలు, ఒక్క టమాటా 4 ముక్కలు అయ్యేటట్టు చేసుకొని వేసుకోవాలి. తర్వాత వేగాక మనకు పిసుక్కున్న చింతపండు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఈ బెండకాయ చారు మళ్ళీ ఎంత పులుపు ఉంటుందో అంత వేసుకొని రుచికి తగ్గట్టు కలుపుకొని మనం ఇంట్లో తయారు చేసిన గరం మసాలా వేసుకొని అలా మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇలా చేసి చూడండి. తర్వాత సర్వ్ చేసుకుంటే మనకు బెండకాయ చారు రెడీ అయ్యింది. చూడండి ఎంత కలర్ఫుల్గా బెండకాయ చారు ఉందో. ఇలా చేసి చూడండి. కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.